దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కాకినాడ పట్టణంలో నేడున్న ఈ కార్యక్రమంలో నేడు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన అంశం మీరు చూస్తున్నారు. సర్వజ్ఞానిలో సాత్వికము అని. ప్రియులారా, సర్వజ్ఞాని ఈ మాట చాలా ఉన్నతమైనటువంటి మాట. సహజంగా జ్ఞానులు అన్న మాట ఇప్పటి వరకు మనం ఉపయోగించాం మనుషులకు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే మాట ఏంటంటే సర్వజ్ఞాని అని. జ్ఞానికి సర్వజ్ఞానికి తేడా ఉందా అంటే చాలా తేడా ఉంది. జ్ఞానికి కొన్ని తెలుసు, సర్వజ్ఞానికి సర్వము తెలుసు. కొన్ని తెలిసిన మనిషిలో కనిపించని సాత్వికం అన్నీ తెలిసిన సర్వజ్ఞానిలో మనకు కనబడుతుంది. అదే సర్వజ్ఞానిలో సాత్వికము అని. ప్రభునందు నా ప్రియులుగా ఆత్మీయులుగా యేసుక్రీస్తుల వారిని గురించిన ఒక విశేషమైన, యేసుక్రీస్తుల వారిని గురించిన ఒక ఉన్నతమైనటువంటి సంగతి, ఆయన కలిగి ఉన్న ఎన్నో గొప్ప లక్షణాలలో ఒకటి సాత్వికము అని. ఇది మనకు ఉండాలి, దీన్ని మనం ధరించుకోవాలి, దీన్ని మనం కలిగి ఉండాలి అని యేసుక్రీస్తుల వారి మాటల్లోనూ, అలానే యేసు కన్నా ముందు జ్ఞానిగా పిలువబడిన సొలొమోను గారి సామెతలలోనూ, యేసుక్రీస్తుల వారి తదనంతరం అపోస్తలుల బోధలోనూ, అందులో పౌలు గారి మాటల్లో ఈ సాత్వికం అనేటువంటి ఈ గుణం, సాత్వికం అనే ఈ లక్షణాన్ని ధరించుకోవాలి అని ఒక స్పెసిఫిక్గా మాట్లాడినట్టుగా మనం చూస్తుంటాం. అంటే మనం ధరించుకొనవలసిన లక్షణాలలో సాత్వికము అనేది ఒకటి. ఇంతకీ సాత్వికము అంటే ఏంటి అని మరలా కొంతమందికి అనుమానం లేదా సందేహం ఉండొచ్చు. సాత్వికము అనే మాటకు తగ్గింపు కావచ్చు, దీనత్వము, సాత్వికము, వినయము, ఇవన్నీ ఒకే అర్థంతో కూడుకున్నటువంటి పదాలు. సాత్వికము, దీనత్వము, వినయము, తగ్గింపు, ఇవి సాధుత్వము కూడా. అంటే సాధువుగా ఉండేటువంటి ఆ స్వభావం, సాధు స్వభావము. ఇంకా సౌమ్యుడు అని కూడా అంటారు. అంటే వివాదము ఉండదు, ఏది జరిగినా చూసి చూడనట్టుగా వెళ్ళిపోవటం తన గురించి. అంటే సౌమ్యత, సాత్వికత, వినయం, దీనత్వం, సాధుత్వం, మృదుత్వం, తగ్గింపు, ఇవన్నీ ఒకే అర్థంతో కూడుకున్న ఒకే లక్షణానికి సంబంధించిన వేరువేరు పదాలుగా మనం భావించవచ్చు. ఒకానొక సమయంలో పౌలు గారు కొలసి సంఘానికి వ్రాస్తూ 3వ అధ్యాయంలో, కొలసీలకు రాస్తూ 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా కొలసీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు ఎవరికి చెప్తున్నాడు ఆయన? దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీరెవరు? మనమంతా ఎవరము? దేవుని చేత ఏర్పరచబడిన వారం. మర్చిపోకూడదు, మనం ఏర్పరచబడిన వారం. పేతురుగారి మాట తెలుసు కదా, మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అన్నాడు. కనుక మనం ఎవరము అని అంటే ప్రత్యేకింపబడిన వారం, మనం ఏర్పరచబడిన వారం, మనం చూజన్ పీపుల్ అంటాడు. కనుక ఏర్పరచబడిన వారముగా ఉన్న మనం జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇందులో సాత్వికము అనేది మనకు కనబడింది. దీనిని దేవుని చేత ఏర్పరచబడిన వారు ధరించుకోవాలి అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమందికి ఉంది ఇది? ఎంతమంది ధరించుకున్నారు? ఇక్కడ చెప్పిన ఈ క్యారెక్టర్స్, ఇక్కడ చెప్పిన ఈ లక్షణాలలో సాత్వికము అనేటువంటి ఈ గొప్పదైన ఈ లక్షణం ఎంతమంది ధరించుకొని జీవిస్తున్నారు? ఇక్కడ పౌలు గారు ధరించుకోండి అన్న పదాన్ని ఉపయోగించాడు సాత్వికము గురించి. తిమోతికి రాసినప్పుడు ఏమంటాడు అని అంటే ప్రయాసపడు అంటాడు దానికోసం. ఒకసారి తిమోతికి రాసిన పత్రిక కూడా మీరు చూడగలిగితే 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలలో దైవజనుడా, ముఖ్యంగా దైవజనుడు గురించి మాట్లాడుతున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిననగా పైన చెప్పిన వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్నాడు. సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు, వీటిని అని విసర్జించాలి అన్నాడు. అంటే పైన మాట్లాడుతూ చెప్తుంటానులేండి, పైనంతా కూడా ధనాపేక్ష గురించి మాట్లాడుతుంటాడు కదా. చాలామంది ధనాన్ని సంపాదించుకోవాలి అని ప్రయాసపడుతున్నారు. కానీ దైవజనుడు నువ్వైతే ధనం సంపాదించడం కోసం నువ్వు ప్రయాసపడకు. ఎందుకంటే ధనం సంపాదించాలి అనుకుని పాడైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ధనాపేక్ష కలిగి నశించి నాశనానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో చరిత్రలో కనబడుతున్నారు. కనుక నువ్వు మాత్రం దీని గురించి నువ్వు ప్రయాసపడకు. మరి నువ్వు ప్రయాసపడవలసింది వేటి కోసము అని చెప్తున్నాడు ఒక్కొక్కటి. అందులో ఒకటి ఏంటట? సాత్వికము అన్నాడు. అంటే సాత్వికము అనేటువంటి ఆ గుణం, సాత్వికము అనేటువంటి ఆ క్యారెక్టర్ను సంపాదించుకోవాలి. దానిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. అంటే దాన్ని నువ్వు సంపాదించుకొని ఏం చేయాలి అని అంటే ధరించుకోవాలన్నమాట. సంపాదించుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ను నువ్వేం చేసుకోవాలి? ఇక ధరింపచేసుకోవాలి. అప్పుడు నువ్వు ధరింపచేసుకున్న ఈ సాత్వికము ఎప్పటి వరకు అంటే చచ్చిపోయేంత వరకు ఇక నువ్వు ఆ ధరించుకున్నటువంటి ఆ సాత్వికమును ఎంత మాత్రము తీసివేయకూడదు, దాన్ని ఎంత మాత్రము కూడా నువ్వు విసర్జించకూడదు. ఇక యేసుక్రీస్తులో ఎక్కడండి మనకి సాత్వికం మరి మనకు దొరుకుతుందంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే నిజంగా యేసును మనస్ఫూర్తిగా యేసును నమ్మిన వాళ్ళు, యేసును అంగీకరించిన వారు, యేసు యొద్దకు వచ్చిన వారు, యేసు మాటల ప్రకారంగా బ్రతుకుతున్న వారికి ఈ సాత్వికము అనేది ఉంటుంది. అందుకే యేసుక్రీస్తుల వారు పిలిచారు, ఆ రోజు అందరినీ పిలిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును.
నేను సాత్వికుడను అన్నాడు. చూసారా, ఆయన ప్రభు ఆయన గురించి మాట్లాడుతూ నేను సాత్వికుడను అన్నాడు. నేను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి అన్నాడు. అంటే ఇక్కడ నేర్చుకోండి అంటున్నాడు చూడండి. నేను చాలా సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. మీరు నా దగ్గరకు వచ్చేస్తే మీకు ఇవన్నీ అలవాటు అయిపోతాయి. మీరు నేర్చుకోవాలి, అంతే కదండి. ఏదైనా నేర్చుకుంటేనే కదా వస్తుంది, నేర్చుకోకపోతే ఏది మనకు రాదు. కనుక ఈ క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో దీనిని మీరు నేర్చుకోండి అన్నాడు. సంపాదించండి అన్నాడు, నేర్చుకోండి అంటున్నాడు, ఏమంటే ధరించుకోండి అంటున్నాడు. ఈ మాటలన్నీ చూడండి. ఈ మాటలన్నీ మాట్లాడుతుంది ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన ఎవరు అంటే సాత్వికుడు. ఆయన నేను సాత్వికుడును అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు సాత్వికుడు. ఆయన సాత్వికుడే కాదు, ఆయన ఎవరు అని అంటే ఆయన సర్వజ్ఞాని. యేసుక్రీస్తు సర్వజ్ఞాని. అంటే యేసుక్రీస్తును సర్వజ్ఞానిగా మనం ఎందుకు మాట్లాడాలి అని అంటే ఆయనకు తెలియని సంగతి లేదు. ఏమండి, కొంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు. ఇతను జంతు శాస్త్రంలో ఇతను ఎక్స్పర్ట్, ఇతను వృక్ష శాస్త్రంలో, ఇతను అంతరిక్ష శాస్త్రంలో, ఇతను ఖగోళ శాస్త్రంలో. ఇప్పుడు ఇలా మనం విభజించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అందులోనే తప్ప ఇంకో మరొక దాంట్లో వారికి జ్ఞానం లేదు. అంతే కదండి. డాక్టర్స్ ఉంటారు, ఐ స్పెషలిస్ట్ అంటాడు. అంటే ఆయనకి దేని గురించి తెలుసు? కన్ను గురించి తెలుసు. ఇంకొకరు చెవి ముక్కు గొంతు డాక్టర్ ఉంటాడు, ఈఎన్టీ అంటారు. ఆయనకి ఈ మూడింటి గురించి బాగా తెలుసు. ఇంకొకరు కార్డియాలజిస్ట్ అంటాడు, హార్ట్ అంటే ఆయనకు దాని గురించి మాత్రమే తెలుసు. ఆయన అందులో ఎక్స్పర్ట్. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ఎవరుంటారు? అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? కానీ యేసుక్రీస్తుల వారి దగ్గరికి వస్తే ఆయన సర్వజ్ఞాని. ఆయనకు తెలియని సంగతి, ఆయనకు తెలియని విషయం లేదు. ఇప్పుడు యేసును మనం సర్వజ్ఞాని అని మనం ఎలా చెప్పగలం అంటే, ఆయన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి. సృష్టి గురించి ఏమండి, సృష్టిలో ఆయనకు తెలియంది ఏమైనా ఉందా? ఏదీ లేదండి. సృష్టిలో ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు. ఒకానొక రోజు కపెర్నహూములో యేసుక్రీస్తుల వారు ఉన్నప్పుడు ఆయన యొద్దకు అరశెకెలు అనే పన్ను వసూలు చేసేవాళ్ళు వస్తారు. వచ్చి శిష్యులతో మాట్లాడుతూ, ఏమయ్యా మీ బోధకుడు పన్ను చెల్లించాడా అని అడిగారు. అప్పుడు పేతురు గారిని పిలిచాడు ప్రభు. ఏంటి పేతురు అంటే, అయ్యా పన్ను చెల్లించమంటున్నారు, మరి ఉన్నాయా? ఎక్కడ ఏమీ లేదు కదా. అయితే నీ చేతిలో ఉన్న గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళు, అక్కడ గాలం వేయి, అందులో మొదటి చేప బయటికి తీ, ఆ చేప నోరు తెరు, ఆ చేప నోటిలో ఏముంది? షెకిల్ ఉంది అన్నాడు. ఈయన ఉన్నది ఏమో కపెర్నహూములో, చేప ఉన్నది ఎక్కడ? సముద్రంలో. ఇప్పుడు కపెర్నహూములో ఉన్న ఈయనకు సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఏ చేప నోటిలో షెకిల్ ఉందో ఈయన ఇక్కడి నుంచి చూస్తున్నాడు. అంటే ఆయనకు కనబడినదంటూ, ఆయనకు తెలియనిదంటూ లేదు. ఒకరోజు యేసుక్రీస్తుల వారు ఎరుకోకి వెళ్ళాడు. ఎరుకోకు వెళ్ళేటప్పటికీ యేసుక్రీస్తుల వారు ఈరోజు ఎరుకోకు వస్తున్నాడు, ఎరుకో పర్యటనలో ఉంటున్నాడు అన్న సంగతి ఎరుకోలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయిందట. తెలిసిపోయి అందులో ఒక పొట్టివాడు ఉన్నాడు, ఆయన పన్ను వసూలు చేసుకుంటున్నాడు. యేసుప్రభుల వారు వస్తే మరి జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ జనంలో నేను ఆయన చూడలేనేమో అనుకొని ముందొస్తుగానే యేసుక్రీస్తులో రూట్ మ్యాప్ తెలుసుకొని ఆ రూట్లో ఎత్తైన స్థలం ఏముందో చూసుకున్నాడు. ఏమీ కనపడలేదు, చెట్టు మాత్రం కనిపించింది. ముందుగా వెళ్ళి చెట్టుకి కూర్చున్నాడు. యేసుప్రభుల వారు శిష్యులతో పాటు జనసమూహంతో పాటు ఆ మార్గం గుండా వస్తూ సరిగ్గా చెట్టు కింద ఆగిపోయాడు. అందరూ ఏమనుకున్నారు అంటే అలసిపోయాడేమో అనుకున్నారు. అలసిపోయి ఆగలేదు ఆయన, పైన ఆయన కోసం ఆగాడు. ఆ సంగతి పాపం పైన ఆయన కూడా తెలియదు. ఒక్కసారిగా అలా పైకి చూసి జక్కయ్యా కిందికి దిగి అన్నాడు. అంతే. కింద ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, పైన ఆయనది ఇంకా ఆశ్చర్యపోయాడు. అసలు నేననేవాడిని ఒకటి పైన ఉన్నానని ఎలా తెలుసు, నా పేరు జక్కయ్య అని ఎలా తెలుసు? ఏమంటే షాక్ అయిపోయాడు.
అంటే సర్వజ్ఞాని అన్న పదాన్ని మనం ఊరకనే మనం యేసుక్రీస్తుల వారికి మనం ఉపయోగించటం లేదు. అలానే ఒకానొక సందర్భంలో ప్రారంభంలోనే ఫిలిప్పు వెళ్ళి నతనయేలుతో మాట్లాడతాడు. ఇదిగో ధర్మశాస్త్రంలో ప్రవక్తలు మోషే ఎవరి గురించి అయితే మాట్లాడారో నేను ఆయన్ని చూశాను అని నతనయేలుతో చెప్తాడు. నతనయేలు తీసుకుని యేసుప్రభుల దగ్గరికి వస్తాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అంటారు నతనయేలుతో, నతనయేలు, ఫిలిప్పు నిన్ను కలవక మునుపు, ఫిలిప్పు నిన్ను చూడక మునుపు నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని మాట్లాడేశాడు. అంటే ఫిలిప్పు అనుకుంటున్నావు, ఫిలిప్పు కంటే ముందు నేనే నిన్ను చూశాను. ఇక్కడనేమో చెట్టు కింద ఉన్నటువంటి నతనయేలు చూశాడు, అక్కడనేమో చెట్టు పైన ఉన్న జక్కయ్యని చూశాడు, అక్కడ వచ్చేసేమో సముద్రంలో ఉన్నటువంటి చేప నోటిలో ఉన్న షేకెలును చూశాడు. అంటే యేసుక్రీస్తుకు అన్నీ తెలుసా? అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసిన వాడిని ఏమనాలి అని అంటే సర్వజ్ఞాని. ఇంకొక విషయం, యేసుక్రీస్తుల వారికి ఆయన మరణం తెలుసా అంటే ఆయన మరణము కూడా తెలుసు. అసలు ఏమంటే మనిషి మరణం తెలిసిన మనిషి అంటూ ఎవరైనా ఉన్నారంటారా చెప్పండి? డాక్టర్లకు కూడా తెలియదు. మనం అనుకుంటాం డాక్టర్లు అంటే దేవుళ్ళు అని అంటాం మనం కదా. అడగండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడు మీరు ఎప్పుడు చచ్చిపోతారని అడగండి, ఆయన్ను ఏమంటాడో తెలుసా అండి? ఏ డాక్టర్ గారికైనా ఆయన మరణ దినం తెలుసా? పోనీ శాస్త్రవేత్తలు ఉన్నారు, పోనీ ఏ శాస్త్రవేత్త దగ్గరికైనా వెళ్ళి, ఏమండి శాస్త్రవేత్త గారు మీరు ఎప్పుడు చచ్చిపోతారు అని మీరు ఆయన అడగండి, ఏమని చెప్తాడేమో? చెప్పడు, తెలియదు ఆయనకు. అంటే ఏ మనిషికి వాళ్ళ మరణం తెలియదు. కానీ యేసుక్రీస్తుల వారి దగ్గరకు వస్తే ఆయన మరణం ఆయనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తుల వారిని సర్వజ్ఞాని. ఇప్పుడు ఒక్కసారి మనం యోహాను సువార్త 13వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం అండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. అసలు యోహాను సువార్తే మిగిలిన 3 సువార్తల కంటే కూడా ప్రత్యేకమైన సువార్త అండి. చాలాసార్లు చెప్పాను, యోహాను సువార్త మిగిలిన 3 సువార్తలకు భిన్నమైనటువంటి సువార్త. యేసుక్రీస్తుల వారిని గురించి ఆ 3 సువార్తికులు చెప్పని చాలా విషయాలు యోహాను గారు చెప్పారు, రాశారు. ఈ యోహాను గారు యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఇంకా ఏంటంటే చివరి వరకు యేసును వెంబడించిన శిష్యుడు కూడా. మీకు అర్థమైందా? 3 క్వాలిఫికేషన్ చెప్పాను. 1, ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. 2, యేసు అందరికంటే ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు. 3, యేసును చివరి వరకు వెంబడించినవాడు. అంటే చివరి వరకు అంటే సిలువలో యేసుక్రీస్తు చనిపోయేంత వరకు. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 7 మాటల గురించి మాట్లాడుకుంటారు కదా లెంట్ టైంలో. అందులో 3వ మాట కదా, ఏంటి ఆ 3వ మాట? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియను ఎవరికి అప్పగించాడు? యోహానుకి అప్పగించాడు. అంటే మరియమ్మను యోహానుకు అప్పగించేటప్పటికి యోహాను గారు ఎక్కడున్నారు? సిలువ దగ్గరే ఉన్నారు. సిలువలో పలికిన మాట కదా. మరి మిగతా వారందరూ ఎక్కడున్నారంటే ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరికి తెలియదు. అందరూ పరారీలో ఉన్నారు మొత్తానికైతే. కానీ ఇతను ఒక్కడు మాత్రం చివరి వరకు ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో ఉన్నటువంటి చాలా విషయాలు 21 అధ్యాయాలు కదా. ఇందులో మొదటి 12 అధ్యాయాలు ఉంటాయి చూసారా? ఈ మొదటి 12 అధ్యాయాలు ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్గా యేసుక్రీస్తుల వారు పబ్లిక్గా చేసినటువంటి పరిచర్య గురించి మాట్లాడతాడు. యోహాను సువార్తలో మొదటి 12 అధ్యాయాలు ఆయన బహిరంగ పరిచర్య గురించి మాట్లాడతాడు. ఇక 13వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది. 13, 14, 15, 16, 17. ఈ 13 నుంచి 17 వరకు కంప్లీట్గా ఏంటంటే ఇది కేవలం యేసుక్రీస్తుల వారు శిష్యులకు మధ్య జరిగినటువంటి సంభాషణ. ఓకేనా? 13 నుంచి 17 అధ్యాయాల వరకు యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడిన మాటలవి. ఇక 18, 19, 20, 21 ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ అధ్యాయాలలో యేసుక్రీస్తుల వారి మరణం, ఆయన సమాధి,
ఆయన పునరుత్థానం. చూసారా? అంటే 21 అధ్యాయాలు, యోహాను సువార్తలో 21 అధ్యాయాలు 3 భాగాలు. మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం అయితే, తర్వాత 13 నుంచి 17 వరకు రెండో భాగం అయితే, తర్వాత 18 నుంచి 21 వరకు మూడో భాగం. ఇది యోహాను సువార్త. అయితే ఇందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ 13వ అధ్యాయం ఉంది చూసారా? అంటే ఈ 13వ అధ్యాయం అనగానే యేసుక్రీస్తుల వారికి రెండో భాగం ఇది. యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుతుంది. అంటే మరణానికి ముందు మాట్లాడుతున్న మాటలు. ప్రభురాత్రి భోజనం అని చేస్తారు కదా, యేసుక్రీస్తుల వారు అప్పగించబడటానికి ముందు రోజు రాత్రి ఆ మేడ గదిలో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏం మాట్లాడుతున్నాడు? ఈ 13వ అధ్యాయం ఏమి నేర్చుకోవాలి మనం, అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏమంటే 13వ అధ్యాయంలో మొదటి వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. ఆ మాట చూడండి, ఏంటి? పస్కా పండుగకు ముందే తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని ఎరిగిన వాడై. అంటే తండ్రి యొద్దకు వెళ్ళటం అంటే తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు కదా. అంటే విషయం అర్థమైపోయింది. ఇక నేను మరణించబోతున్నాను, పస్కా పండుగ రోజు పస్కా బలి పశువుగా నన్ను వీళ్ళు వధించబోతున్నారు, తెలిసిపోయింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు తన మరణాన్ని ముందుగానే ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. అందుకే ఎరిగిన వాడై. ఇక్కడ మీరు ఈ 13వ అధ్యాయంలో మీరు గమనించండి, ఇక్కడ మరణాన్ని ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు మొదటి వచనంలో కదా. మొదటి వచనం మీరు అదే అధ్యాయంలో, అదే అధ్యాయం 3వ వచనాన్ని కూడా మీరు చూస్తుంటే, అక్కడ కూడా తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. మళ్ళీ చూడండి, అక్కడ ఆయన ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇది రెండో మారు. మరలా మీరు అదే అధ్యాయములో 11 చదువుకుందాం, సరిపోతుంది. 11, తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక అన్నాడు. చూడండి, ఆయన ఇక్కడ ముమ్మారు ఆయన ఇక మరణించబోతున్నాడు అనే సంగతిని ఎరిగినవాడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలో అన్న సంగతిని ఎరిగినవాడుగా ఉన్నాడు అన్నాడు 3వ వచనంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి తను అప్పగించనై ఉన్నవాడు ఎవరో ఎరిగినవాడుగా కనబడుతున్నాడు 3. ఇక 4వ విషయాన్ని మీరు చూస్తుంటే 17వ వచనంలో, ఈ సంగతులు మీరు ఎరుగుదురు అన్నాడు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు అని అంటే వారికేం తెలుసో కూడా ఈయనకు తెలుసు. మీరు ఎరుగుదురు అని ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే వాళ్ళ హృదయములో, వాళ్ళ మనసులలో దీని గురించి తెలుసు అన్న సంగతిని యేసుక్రీస్తుల వారు ఎరిగిన వాడుగా మాట్లాడుతున్నాడు. అంటే మనుషుల యొక్క మనసులను, మనుషుల యొక్క హృదయాంతరాలను కూడా ఎరిగిన వాడుగా యేసుక్రీస్తుల వారు కనబడుతున్నారు. ఆయన మరణం ముందుగా ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అన్న సంగతి ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. తను ఎవరు అప్పగించబోతున్నారో ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఎవరికి ఏం తెలుసో కూడా ఎరిగిన వాడుగా కనబడుతున్నప్పుడు ఇక ఆయనకి తెలియంది ఏముందంటారు చెప్పండి? ఒకటి చెప్పండి. ఇక ముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చదువుకున్న ఈ మాటలన్నిటిని బట్టి ఒక కన్క్లూషన్కి మనం రావాలి, ఒక ముగింపుకు రావాలి. ఏంటా ముగింపు అంటే, యేసుకు తెలియని, ఆయన ఎరుగని విషయం అంటూ ఏది లేదు. మరి ఆయన ఎరుగని విషయం అంటూ ఏదీ లేనప్పుడు, ఆయనకు తెలియని సంగతి అంటూ ఏదీ లేనప్పుడు ఆయన్ని ఏమనాలి అంటే ఆయనను సర్వజ్ఞాని. మనం పెట్టిన టైటిల్ తప్పు కాదు, ముమ్మాటికి వాస్తవం అది. యేసుక్రీస్తుల వారి గురించి యోహాను గారు చాలా విషయాలు మాట్లాడతారు. ప్రత్యేకంగా అంటే ముందు చెప్పాను కదా, ఒక ప్రత్యేకత ఉంది యోహాను సువార్తకు అని. ఇక్కడ డైరెక్ట్గా యేసుక్రీస్తుల వారు తన గురించి ఇచ్చినటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. డైరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే నేనే 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 అని పదే పదే యేసుక్రీస్తుల వారు తన గురించి మాట్లాడినటువంటి మాటలు యోహాను గారు చాలా రాశారు. 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు యేసుక్రీస్తుల వారు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 4లో 4 అనగానే మనకు సమరయ స్త్రీకి యేసుక్రీస్తుల వారికి మధ్య జరిగే సంభాషణ. ఆవిడతో అంటాడు, అమ్మా ఏంటమ్మా మీరు ఎవరి కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంటే మెస్సియా క్రీస్తు అనేపడైన మెస్సియా వస్తాడు అని మేము ఆయన కోసం చూస్తున్నాం అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమంటో తెలుసా? మీరు ఎదురు చూస్తున్న మెస్సియాను నేనే అన్నాడు. నేనే, ఆ మాట చూడండి, నేనే అన్నాడు. ఇది 6వ అధ్యాయానికి వెళ్ళేవారు అనుకోండి. 6వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి
అక్కడ అక్కడ యేసుక్రీస్తుడు ఒక మాట మాట్లాడతాడు ఏంటంటే, ఇగో జీవాహారమును నేనే, జీవాహారమును నేనే, నా ఎద్దకు వచ్చేవాడు ఇక ఆకలి గొనడు. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి జీవాహారమును నేనే అన్నాడు. 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమండి ఆ గొర్రెల ద్వారమును నేనే అంటాడు. 7వ వచనంలో 10వ అధ్యాయంలో గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. అదే అధ్యాయంలో మీరు 18వ వచనాన్ని మీరు చూడగలిగితే 18వ వచనంలో నా అంతట నేనే ప్రాణమును పెట్టుచున్నాను, నా అంతట నేనే ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. నేనే పెడుతున్నాను, నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను అన్నాడు. 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమంటాడు తెలుసా? 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 11వ అధ్యాయం పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. లాజరును లేపిన ఆ సందర్భంలో పునరుత్థానమును జీవమును నేనే. ఇక 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనందరికీ బాగా తెలిసిన మాట ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నా ద్వారానే తప్ప అన్నాడు. ఇక 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసును నేనే. అంటే ఇవేంటంటే డైరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. యేసుక్రీస్తుల వారు తన గురించి తాను డైరెక్ట్గా మాట్లాడిన మాటలవి. వీటిని స్పెసిఫిక్గా ప్రత్యేకంగా యోహాను గారు రాశారు. ఓకే, ఇప్పుడు ఏమండి ఆ స్టేట్మెంట్స్ ఇవ్వాలి అని అంటే ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఆ స్టేట్మెంట్స్ నేనే అనేటువంటి ఆ స్టేట్మెంట్ ఇవ్వటంలో చాలా ధైర్యం కావాలి, చాలా తెలియాలి. అందుకే యేసుక్రీస్తుల వారు సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని. ఆయన మరణాన్ని ఎరిగినవాడు, ముందుగా ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో ఎరిగినవాడిగా కనబడుతున్నాడు, తను అప్పగించేవాడిని ఎరిగినవాడిగా కనబడుతున్నాడు. ఆ తర్వాత మనుషుల హృదయాలను ఎరిగినవాడుగా యేసుక్రీస్తుల వారు కనబడుతున్నప్పుడు ఇక ఆయనకు తెలియని, ఆయనకు కనబడనిది ఏముందంటారు? అందుకే యేసుక్రీస్తు సర్వజ్ఞాని. అయితే ఆయన అంత సర్వజ్ఞాని అయితే సర్వజ్ఞానిగా ఉన్న యేసుక్రీస్తుల వారు తన్ను అప్పగించిన వాడిని కూడా ఎరిగినవాడుగా కనబడుతున్నాడు కదండి అక్కడ. మీరు అదే అధ్యాయంలో ముఖ్యంగా 13:10 కదా, ఏమంటే 13వ అధ్యాయం 10వ వచనంలో యేసు అతన్ని చూచి, స్నానము చేయువాడు పాదములు తప్ప మరేమీ కడుగొనక్కరలేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరును పవిత్రులే, కానీ మీలో అందరూ పవిత్రులు కారు అని మాట్లాడేట. తను అప్పగించు వానిని ఎరిగను గనుక మీలో అందరూ అపవిత్రులు, మీలో అందరూ పవిత్రులు కారని నేను మీతో చెప్పుచున్నాను. మీలో అందరూ పవిత్రులు కారు. ఎందుకు ఈ మాట ఉపయోగించాడు అని అంటే, అందులో ఒకడున్నాడు అపవిత్రుడు, వానిని ఎరిగినవాడుగా కనబడుతున్నాడు. నిజంగా ఎవరు అతను అని అంటే ఇస్కరియోతు యోధ. ఏమండి ఇస్కరియోతు యోధ విషయంలో మనం ఆలోచించినప్పుడు వాడి గురించి తెలిసి కూడా యేసుక్రీస్తుల వారు ఆయన్ని తనతో పాటే పెట్టుకోవటం, తనతో పాటే తిప్పుకోవటం, ఏమంటే భోజనం పెట్టడం, తన దగ్గరనే పడుకోబెట్టుకోవటం, తనతో పాటు అంటే ప్రతి గ్రామానికి, ఆ తర్వాత తన శిష్యులతో పాటు ఇద్దరిద్దరిగా పంపినప్పుడు తనను కూడా పంపటం సేవకు, ఆ తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టిన సమయంలో వీడు కూడా దయ్యాలు వెళ్ళగొట్టేటువంటి అధికారం యేసుక్రీస్తుల వారు అతనికి ఇవ్వటం. నిజంగా ఇస్కరియోతు యోధాకు యేసుక్రీస్తుల వారు ఇచ్చిన ఆపర్చునిటీస్ అవి. వాడికి దేవుడు ప్రభు యేసుక్రీస్తుల వారు ఇచ్చిన అనేకమైన అవకాశాలు. మరి ఇన్ని అవకాశాలు యేసు ప్రభుల వారు ద్వారా పొందుకొని ఆఖరికి ఏమైపోయాడు అని అంటే నరకానికి వెళ్ళిపోయాడు. ఎంత దురదృష్టం అండి. ఒక విధంగా మనం మాట్లాడుకుంటే 12 మంది శిష్యులు ఒక సంఘం అని అనుకుంటే, ఆ 12 మంది శిష్యులుగా ఉన్న సంఘానికి యేసుక్రీస్తుల వారు కాపరి అనుకుంటే, అంటే యేసుక్రీస్తుల వారు కాపరిగా ఉన్న సంఘంలో సభ్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా అనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి మన సంఘంలోని సభ్యులంతా పరలోకానికి వెళ్తారా? ఏమండి, మీరందరూ వెళ్ళిపోతారా? యేసుక్రీస్తు కాపరిగా ఉన్నటువంటి సంఘములో సభ్యుడుగా ఉన్న ఇస్కరియోతు యూదాన ఎక్కడికి పోయాడు? అలా నరకానికి వెళ్ళిపోయినప్పుడు, వాడు పాతాళానికి వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ చావగానే పరలోకానికి వెళ్ళిపోతారని మనం ఎలా అనుకోగలం చెప్పండి? లేదండి, చాలామంది పాతాళానికి వెళ్ళిపోయేవారుగానే ఉన్నారు.
3.5 సంవత్సరాల పాటు ఎన్ని బోధలండి. ఆయన ప్రత్యక్షంగా చూసినవాడు, ఆయన మాటలు ప్రత్యక్షంగా విన్నవాడు, ఆయన అద్భుతాలను కళ్ళారా చూసినవాడు, ఆయనతో పాటు భోజనం చేసినవాడు, ఆయనతో పాటు ప్రయాణం చేసినవాడు, ఆయనతో పాటు ఆయన ప్రక్కన పడుకున్నవాడు, దయ్యాలను వెళ్ళగొట్టినవాడు, వాక్యం బోధించినవాడు, ఇన్ని అవకాశాలు ఇన్ని చేసినవాడు ఆఖరికి ఏమైపోయాడు అని అంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే వాడి గురించి తెలుసు ఆయనకు ముందే. ఇంకొక విషయం చెప్పమంటారా, అప్పగించేది వాడే అని తెలిసిన తర్వాత అసలు యేసుప్రభులో ఆయన ఎలా ప్రశాంతంగా ఉన్నాడో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఒకరు మీ ప్రాణం తీస్తారని చెప్పాను అనుకోండి, తెలిసిందనుకోండి, ఎవరో చెప్పలేదు, మొత్తానికైతే మీ ఇంట్లోనూ ఒకరు మీ ప్రాణం తీసేటట్టుగా ఉన్నారని చెప్పిన తర్వాత ఒక్కొక్కరిని మనం ఎలా చూస్తుంటాం? ప్రేమతో చూస్తుంటారేంటి? అప్పటి వరకు ప్రేమ ఉన్నా ఎవరో 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 ఎవరి చేతిలో ప్రాణం పోతుందో, ఎవరు తీస్తారోనని చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒక పని చేస్తాం, ఏంటంటే వాళ్ళు తీసేలోపు మనమే అందరినీ తీసేస్తాం. ఎందుకంటే మన ప్రాణం మనకు అంత ముఖ్యం మరి. కానీ యేసుక్రీస్తుల వారు చూసారా, తనను అప్పగించనైనవాడు ఎవరో ఎరిగి కూడా ఆయన తన పక్కనెత్తి పెట్టుకున్నాడండి, తనతో పాటు తిప్పుకున్నాడంటే నిజంగా ఏంటండి, ఎంత గొప్ప మనసు అండి యేసుక్రీస్తుల వారిది. కనుక ఆయన అన్నీ ఎరిగినవాడు, సర్వజ్ఞాని అనటానికి ఇదొక మంచి మాట. ఇక రెండవది ఏంటంటే యేసుక్రీస్తుల వారు మనకు కనిపించేది, ఆయన్ని కూడా యేసుక్రీస్తుల వారు ప్రేమించాడు కదా. ఆ 13వ అధ్యాయంలో మీరు తర్వాత మాటలు మీరు చదువుకుంటే, ఆ 13వ అధ్యాయంలోనే తర్వాతి మాటల్లో ఏమన్నా మొదటి వచనంలో, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన యేసు పస్కా పండుగ ముందు ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అన్నాడు. చూడండి, ఎప్పటి వరకు ప్రేమించాడట? అంతము వరకు ప్రేమించాడు అని రాయబడింది. చూడండి, ఏమండి, అంతము వరకు అంటే చివరి వరకు ప్రేమించాడు. నిజమే, యేసుక్రీస్తుల వారు దేవుడు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆయన అందరినీ ప్రేమిస్తాడు, ఆఖరి వరకు ప్రేమిస్తాడు. మన ప్రేమలు అలా ఉండవు కదా. ఏదైనా మనకు ఇచ్చినప్పుడు చూపించిన ప్రేమ ఇవ్వనప్పుడు ఉంటుందా? ఇప్పుడు 99 సార్లు అప్పిచ్చాడు, ఎందుకో ఒకసారి లేదని ఇవ్వలేదు అంతే. ఇచ్చిన 99 సార్లు పక్కన పెట్టదా చెప్పడం, ఇవ్వనిది ఆ ఒక్కసారి మాత్రం ఇక ఊరంతా ప్రచారం చేసుకుంటూ నాకు ఇవ్వలేదు చెడ్డోడైపోతాడు. సహజంగానండి. భార్యాభర్తల మధ్య మాత్రం ఉంటుంది చివరి వరకు. ప్రారంభంలో ఉన్న ప్రేమ చివరి వరకు ఉంటుందంటారా? లేదండి. పెళ్ళికి ముందున్న ప్రేమ పెళ్లి తర్వాత ఉంటుందా? ఉండదు. చాలామంది చెప్తుంటారు కదండి, ఏమండి మీరు మారిపోయారండి, పెళ్ళికి ముందు ఉన్నంత ప్రేమ లేదంటే పెళ్ళి అయిన తొలి దినాల్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. పెళ్ళైన కొత్తలో మాట్లాడాలంటే మీకు తెలుసు కదా, నువ్వు నాకు దొరకటం అదృష్టం, కొద్ది రోజుల తర్వాత నువ్వు నాకు దొరకటం దురదృష్టం. ఏమైపోయింది? ప్రారంభంలోనేమో అదృష్టం అంట, కొంతకాలం గడిచేటప్పటికి దురదృష్టం అని మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రేమలో మార్పు కనబడింది. కానీ దేవుడు ప్రేమలో కావచ్చు, యేసుక్రీస్తుల వారి ప్రేమలో కానీ ఎక్కడా మార్పు లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, నీతిమంతులను అనీతిమంతులను ప్రేమిస్తున్నాడు. ఏమన్నా ఎక్కడైనా దేవుని ప్రేమలో మనకు మార్పు ఎక్కడా కనపడదంటే, ఇంకో విషయం చెప్పంటారా, మనలో కూడా ఎంత మాత్రం కూడా ప్రేమలో తేడా ఉండకూడదు. ప్రారంభంలో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండాలి సంఘంలో. ఎందుకంటే బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఆయన ప్రేమను మన లోపల సమృద్ధిగా కుమ్మరించాడు అని చెప్తాడు పౌలు గారు. అంటే మనం అంతా బాప్తిస్మం పొందుకున్న వాళ్ళమే కదా, మనం కూడా ప్రేమిస్తామని అంటే ఎంతసేపు? ఇప్పుడు కుటుంబంలో బంధాలు రిలేషన్స్ ఉంటారు కదా. ఇప్పుడు సంఘానికి వెలుపల వాళ్ళని ప్రేమిస్తాం, సంఘానికి వచ్చిన మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తుంటాం, ఎక్కడికి పోదు. అంటే నిన్ను ప్రేమించిన వాళ్ళనే నువ్వు ప్రేమిస్తున్నావు, నా అనుకున్న వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు. అది 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 కరెక్ట్ కాదు కదా. అది వాక్యానుసారమైనది కాదు, అది దైవ ప్రేమ కానే కాదు. అది ఇంకా ఒక విధంగా చెప్పాలి అని అంటే, మనల్ని ద్వేషించేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు ఎవరో వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించేటువంటి ఆ గుణం మనకు కావాలి. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అది దేవుని ప్రేమతో నింపబడిన వాడికే. రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు ఈ విషయాన్ని. రోమపత్రిక
5వ అధ్యాయం 5వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. చాలామందికి అనుమానం ఉంటుంది, ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటారా పోయాడంటారా, నాలో ఉండొచ్చా పోయి ఉండొచ్చా అంటే. ఇప్పుడు ఈ మాటతో మీకు అర్థమైపోవాలి. ఆ మాట చూడండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో సమృద్ధి కుమ్మరించేశాడు. ఆ పదం చూడండి, ఆయన దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించేశాడు అన్నాడండి. ఏమండి, కొంతిచ్చాడు అని అనలేదు, కుమ్మరించేశాడట. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను, దేవుని ప్రేమను నీ లోపల ఆయన కుమ్మరించినప్పుడు, నీలో ప్రేమ తప్ప ద్వేషం ఎక్కడిది, నీలో ప్రేమ తప్ప కోపం ఎందుకు, ప్రేమ తప్ప పగలెందుకు, ప్రేమ తప్ప కీడేంటి, ప్రేమ తప్ప అసలు కక్షలు ఎందుకు ఉంటున్నాయి నీలో, అర్థం అవ్వట్లేదు. నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను కుమ్మరించితే, ఏమండి, ప్రేమించటం తప్ప నాకు ఇంక ఏది చేత కాదు అన్నంత ఎత్తుకు నువ్వు ఎదగాలి. మీరు ఏమైనా చేయండి, మీరు ఏమైనా అనండి, ఏమండి మీరంటే మాకు చాలా ఇష్టం అండి, ఏమండి ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం, ఎంత ఉండాలి చెప్పండి. అంటారండి ఈ మాట అసలు ఎక్కడైనా. నిజంగానండి అందరూ ఇలా ఉండగలిగితే సంఘంలో, ఆ సంఘం ఎలా ఉంటుంది చెప్పండి. నిజంగా కుటుంబంలో ఇలాంటి మనస్తత్వం ఉంటే ఆ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి నిజం మనసు పెట్టి. మనం ఏ టైప్ అంటే, అన్నవాడిని 4 అనాలి, అప్పుడు కానీ మనకు నెమ్మది ఉండదు. అది కీడు చేసిన వాడికి వెంటనే మనం కీడు చేయకపోతే నిద్ర పట్టదు. వాడికి ఏదైనా జరిగిందనగానే అంటే ఇక్కడ కేక్ కట్ చేసుకోవాలి, ఆడు పోయాడు అని అంటే టపాసులు పీల్చుకోవాలి. ఈ టైపు. అసలు మనమేంటి, మనకు ఉండవలసిన క్యారెక్టర్ ఏంటి, మన క్యారెక్టర్ ఎలా అయిపోతుంది? ఇప్పుడు నీకు అర్థమైందా? నీలో పరిశుద్ధాత్ముడు లేడని. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమ ఎలా ఉంది చెప్పాను కదా. దేవుడి ప్రేమ ఎలా ఉంది? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అన్నాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం చూసామనుకోండి, ఆయనలో కూడా దేవుని ప్రేమ ఉందా? దేవుని ప్రేమ ఉంది గనుక ఇక్కడ ఇస్కరియోతు యోధ తనను అప్పగించేవాడు అన్న సంగతి ఎరిగి కూడా పక్కనే పెట్టుకున్నాడు. ఎందుకంటే చివరి వరకు వాడిని మార్చుకోవాలి. ఆ ప్రయత్నం అండి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆడే అప్పగిస్తాడని ఈయనక తప్ప మిగతా 11 మందికి ఎవ్వరికీ తెలియదు. ఏం చెప్పొచ్చు కదా ప్రభు పిలిచి 11 మందికి. పోనీ యేసుక్రీస్తు చాలా ప్రియమైన వాడట ఎవరు? యోహాను గారిని పిలిచి, రే యోహాను ఆడున్నాడే, ఆడేరా నన్ను అప్పగించేది, ఇగో నీకే చెప్తాను, ఎవరు చెప్పకే అని చెప్పొచ్చు యోహానికి. కానీ అంత ప్రేమించేవాడైనప్పటికీ కూడా యోహాను, అంత క్లోజ్గా ఉన్నప్పటికి కూడా ఆడి గురించి చెప్పలేదు అని అంటే, ఏమండి యోధాను యేసు ఎంత ప్రేమించుంటాడంటారు చెప్పండి మీరు. అంటే వాడే కీడు చేసేది, వాడే అప్పగించేది, వాడే నా ప్రాణం పోవడానికి కారణమని ఎరిగి కూడా వాడి గురించి మిగతా 11 మందితో ఎప్పుడూ చెప్పలేదు. అదే మనకు తెలిస్తేనా అసలు ఈ మీడియా ఏం పనిచేసిద్ది చెప్పండి? టీవీ 9 ఏం పని చేస్తాడు, ఎవరు టీవీ 5 ఏం పని చేసిద్ది, ఎన్టీవీ ఏం పని చేసిద్ది. మన ముందు ఇక్కడి నుంచి ఫోన్ తీసామా వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి, కువైట్ వెళ్ళిపోవాలి, సింగపూర్కి వెళ్ళిపోవాల్సిందే విషయం అనేది. అంటే మనం సముద్రాలని దాటిస్తాం, అవసరమైతే ఖండాలను కూడా దాటించేస్తాం. ఏది ప్రేమ చెప్పండి? సర్వజ్ఞాని, సాత్వికమే కాదు, సర్వజ్ఞానిలో కనబడే ప్రేమ, సర్వజ్ఞానిలో కనబడుతున్న ప్రేమను చూస్తున్నాం ఇక్కడ మనం. అందుకే కదా చివరిలో చంపుతున్నప్పటికీ కూడా వాళ్ళ విషయంలో ఆయన అన్న మాట విషయం ఏంటంటే, మనకు అన్నీ తెలుసు, అన్నీ చెప్పుకుంటాం, కానీ ఎందుకో అవి నాలో ఉన్నవా లేవా అని మాత్రం ఎప్పుడూ మనం ప్రశ్నించుకోవండి. ఏంటో అదృష్టం కదా.
మనకు తెలియదు ఏమో చెప్పండి. మా ప్రాణం తీస్తున్న యేసుక్రీస్తుల వారు వాళ్ళని గురించి తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియదు క్షమించాను అన్నాడు అని అంటాం. మనలో ఒక మాట అన్నవాడిని మాత్రం సహించలేం. వెంటనే వాడు ఒక మాట అన్నాడంటే మళ్ళీ వెంటనే మన కౌంటర్కి వీడియో పెట్టాల్సిందే యూట్యూబ్లో, అంతే. ఆడేం చేస్తాడు, వాడు రెచ్చిపోయి వాడు మళ్ళీ ఒక కౌంటర్కి పెట్టాల్సిందే. ఆడు పెట్టేలో 10 పెడతాం మనం, వాడు ఒకటి పెట్టేలోపు. ఏంటి కౌంటర్లు ఎన్కౌంటర్లు కదా. ఇక్కడ చూస్తుంటే యేసుక్రీస్తుల వారు 1 సర్వజ్ఞానిగా కనబడ్డాడు, 2 సర్వజ్ఞాని ఆయనలో మనకేం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది. ఇప్పుడు ప్రేమ అనేది ఏదైతే ఉందో, ప్రేమ కేవలం మాటల్లోనే కాదు కదా, ప్రేమ అనేది క్రియలకు సంబంధించింది కదా, ప్రేమ అనేది చేతలకు సంబంధించింది కదా. ఇప్పుడు ప్రేమించాడు అని అనుకున్నప్పుడు ప్రేమించిన ప్రభువు ఏం చేశాడు అంటే ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా వినయం చూపించాడో అతని పట్ల అంటే అందరి పాదాలను కడుగుతున్న సమయంలో ఇతని పాదాలు కూడా కడిగాడా, ఇతను లేని టైం చూసుకొని కడిగాడా మిగతా వాళ్ళు చెప్పండి. అర్థమైందా? అందరి పాదాలను కడుగుతున్నాడు యేసుక్రీస్తుల వారు. ఆ సమయంలో ఇతని పాదాలు కూడా కడిగాడా, లేదా ఇతను స్కిప్ చేసేసాడా, ఇతను వదిలేశాడా? లేదు అనుకుంటే ఆయన కడగాలనుకున్నప్పుడు లేనప్పుడైనా కడగొచ్చు. లేదు అంటే అతను ఉన్నప్పుడే, 12 మంది ఉన్నప్పుడు. అక్కడ మనం చూస్తుంటానండి, యేసుక్రీస్తుల వారిలో ఉన్న సాత్వికం, యేసుక్రీస్తుల వారిలో ఉన్న తగ్గింపు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనందరికీ అదొక సవాలుగా ఉంటుందండి. ఎందుకంటే ఎవరు చేయగలరు ఆ పని, ఎవరు చేయగలరు ఆ పని? ఎవ్వరూ చేయలేరండి. నిజంగా మనుషులలో ఎవరండి అంతగా చేయగలరంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ చెయ్యాలి, తప్పదు. ఆ తగ్గింపు ఉండాలి, ఆ సాత్వికం ఉండాలి, ఆ వినయం ఉండాలి, ఆ దీనత్వం ఉండాలి. లేదు అని అనుకుంటే నువ్వు ఎందుకు మరి ఇంకా వదిలే, ఇక్కడ ఈ క్రీస్తుని వదిలేసేయి. ఇప్పుడు క్రీస్తు మాటలను వదిలేసావు అని అంటే ఇక క్రీస్తుతో సంబంధం ఏముందో నీకు అప్పుడప్పుడు అంటుంటా చూసారండి. ఎవరు నాకు మా పిల్లలకి సంబంధం లేదు. ఎందుకంటున్నావు ఈ మాట అంటే నీ మాట వినలేదు కనుక. ఇప్పుడు మాట వినని పిల్లల విషయంలో తల్లిదండ్రులు అనే మాట ఏంటంటే వాడు మా మాట వినలేదు కాబట్టి ఈరోజు నుంచి వాడికి మాకు సంబంధం లేదు. అటువంటప్పుడు నువ్వు క్రీస్తు మాట వినప్పుడు, నువ్వు క్రీస్తుకు లోబడనప్పుడు, క్రీస్తుకు విధేయతను చూపించినప్పుడు, ఆయన మాటలకు, క్రీస్తు మాటలకు నువ్వు విధేయత చూపించినప్పుడు, క్రీస్తు మాటలను నువ్వు పాటించినప్పుడు నీకు క్రీస్తుకు సంబంధం ఎక్కడిది? నువ్వు క్రీస్తు సంబంధివి ఎలా కాగలవు? నువ్వు అనుకుంటున్నావు నేను క్రీస్తు సంబంధిని అని, నువ్వు అనుకుంటున్నావు క్రీస్తు ఫాలోవర్నని, నువ్వు అనుకుంటున్నావు క్రీస్తు శిష్యుడు అని. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? అక్రమం చేయువారులారా నా ఇద్దరు నుంచి మీరు వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. రేపు నీ గురించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఇదే. ఒకవేళ నువ్వు క్రీస్తు సంబంధివే అయితే ఖచ్చితంగా క్రీస్తు చెప్పింది నువ్వు చేయాలి, చెప్పింది చేయాలి. అదే అంటే ఆయన చెప్పింది ఖచ్చితంగా చేయాలి. అప్పుడే కదా నువ్వు ఆయన గౌరవించిన వాడు అవుతావు, అప్పుడే కదా నువ్వు ఆయన ప్రేమించిన వాడు అవుతావు. సర్వజ్ఞాని ప్రేమ కనబడుతుంది, సర్వజ్ఞానిలో సాత్వికం కనబడుతుంది. వచ్చారు, అందరూ మేడగదిలో ఉన్నారు, భోజనానికి కూర్చోవాలి. భోజనానికి కూర్చునే ముందు యూదులకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే కాళ్ళు కడుక్కోవాలి. యాక్చువల్గా యూదుల సాంప్రదాయంలో కాళ్ళు కడిగేటువంటి బాధ్యత ఎవరిది అని అంటే వాళ్ళు ఎవరింట్లో అయితే బసకెళ్తారో ఆ ఇంట్లో దాసులు ఉంటారు. దాసులలో మరలా అల్పుడైన దాసుడు ఒకడు ఉంటాడు. అంటే అందరికంటే కూడా నీచమైన వాడు వాళ్ళ దృష్టిలో. వాడు చిన్నవాడు, వాడు రావాలి, వీళ్ళందరి పాదాలు పల్లెములో పెట్టి నీళ్లు పోసి కడిగి తుడవాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఈ మేడగదిలోనికి. శిష్యులందరూ కూడా చూస్తున్నారు, ఎవరు వస్తారా, మన పాదాలు ఎవరు కడుగుతారా అని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే భోజనానికి వెళ్ళాలి. ఇప్పుడు భోజనానికి ముందు పాదాలు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలంటే కడిగేవాళ్ళు రావాలి, ఎవరు వస్తారా అని చూస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు లేచి పై వస్త్రమును పక్కన పెట్టి తువాలు తీసుకొని నడుము కట్టుకుంటున్నాడు. అంటే సిద్ధపడుతున్నాడు. పళ్ళెం తీసుకురమ్మన్నాడు, పళ్ళెంలో నీళ్లు పోశాడు, వాళ్ళ పాదాలు పళ్ళెంలో పెట్టమన్నాడు. కడుగుతున్నాడు, తుడిచేస్తున్నాడు. ఇది చూసిన తర్వాత పేతురు గారు అంటారు, ప్రభువా మీరు పాదాలు కడగటమా, మీరు మా పాదాలు పట్టుకోవటమా, మీరేంటయ్యా, మీరు సర్వజ్ఞాని, మీరు మహాజ్ఞాని, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు కదా,
నువ్వేంటయ్యా మా పాదాలు కడుగుతున్నావు? ఈ పాదాలు కడిగే ఈ జూట్ ఎవరిది? అల్పుడిది కదా, అల్పుడైన దాసుడిది కదా ఇది. అవును, దీన్ని మనసులో పెట్టుకొని దీన్ని దృష్టిలో ఉంచుకొనే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడతాడు. ఒక్కసారి ఆ మాట చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు కదా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, మనుష్యుల పోలికగా పుట్టాడు. 2, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, దాసుని స్వరూపం అన్నాడు. ఎక్కడ దాసుని స్వరూపం? ఇదిగో ఇక్కడ కనబడుతుందండి దాసుని స్వరూపం. దాసుడు ఏం చేయాలి? ఇదిగో ఇంటికి వచ్చిన అతిథి యొక్క పాదాలు కడగాలి. అందుకే శిష్యుల పాదాలను ఆయనే కడిగాడు. ఆయన తల తీసుకొని వెళ్ళి ఇస్కరియోతు యూదా పాదాల దగ్గర పెట్టి ఆ పాదాలు కడుగుతుంటేనైనా ఆ ఇస్కరియోతు యూదాలో మార్పు వస్తుందేమో. ఆ ఇస్కరియోతు యూదాలో కొంతైనా మార్పు కలుగుతుందేమో. వాడు తన ఆలోచన మార్చుకుంటాడేమో. అప్పటికే ఇస్కరియోతు యూదా హృదయములో సాతానట ఆలోచన పుట్టించేసింది. ఏమండి, ఒక విషయం ఏంటంటే సాతాను అందరి మనసుల్లో ఆలోచనలు వాడు పుట్టిస్తాడు. తప్పుడు ఆలోచనలు రాని వ్యక్తి, లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. అయితే ఆ ఆలోచన వచ్చిన తోడనే ఆ ఆలోచనను వెంటనే మనం డిలీట్ చేసుకోవాలి. ఆలోచన వచ్చిన తోడనే ఆలోచన మానుకోవాలి. ఆలోచన వచ్చిన తోడనే ఆలోచన తీసేయాలి, లేదా చంపేయాలి ఆలోచనను. దాన్ని కానీ మీరు తీసివేయకపోతే, దాన్ని కానీ మీరు చంపకపోతే అది కాస్త ఏమైపోతుందనంటే అది విత్తనముగా, ఆ తర్వాత మొలకగా, మొక్కగా, ఆ తర్వాత నీ చేత చేయించేంత వరకు అది పోదు. అందుకే తప్పుడు ఆలోచనలు వస్తాయి, కానీ తప్పుడు ఆలోచనలు మీరు విడిచిపెట్టకపోతే ఆ తర్వాత చాలా అనర్థం జరుగుతుంది. దానికి సాక్ష్యముగా ఇస్కరియోతు యూదా జీవితం. ఇక్కడ యేసుక్రీస్తుల వారు అందరి పాదాలు కడిగాడు, ఆఖరికి ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు. ఇలా యేసుక్రీస్తుల వారు వారి పాదాలు కడగటంలో యేసుక్రీస్తుల వారు ఏం చూపించాడు అని అంటే తన సాత్వికం, తన తగ్గింపును చూపిస్తున్నాడు. ఆయన ఎవరు? సర్వజ్ఞాని అని ముందే చెప్పాను, మీకు మర్చిపోకూడదు. ఆయన సర్వజ్ఞాని, సర్వము ఎరిగినవాడు, సర్వము తెలిసినవాడు. సర్వము ఎరిగినవాడుగా, సర్వము తెలిసినవాడుగా, సర్వజ్ఞానిగా యేసుక్రీస్తుల వారు ఆయన చూపించిన సాత్వికం, ఆయన చూపించిన తగ్గింపు ఆయన బ్రతుకులో ఈరోజు ఎవరిలో మనకు కనబడుతుంది? ఎవరిలో మనకు కనబడుతుందంటే, ఇప్పుడు మోషే గారి గురించి కూడా మనం చదువుకున్నప్పుడు మోషే గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మిక్కిలి సాత్వికుడు అంటే మోషే కూడా నిజంగా ఆయనలో కూడా చాలా దీనత్వం ఉంది, ఆయనలో కూడా చాలా తగ్గింపు మోషేలో కూడా. అలా అని మోషే కూడా సామాన్యుడేమి కాదండి. మోషే గురించి స్టెఫెన్ గారు మాట్లాడితే ఏమంటారో తెలుసా? మోషే ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడు అని ఆయన కోసం మాట్లాడతాడు. అంటే మోషే గారు కూడా ఐగుప్తు దేశంలో ఉన్న అన్ని విద్యలు అభ్యసించేశాడట. ఏంటి? అన్ని విద్యలు అభ్యసించినటువంటి అన్ని విద్యలలో కూడా ప్రవీణుడైన మోషేలో సాత్వికం చూసాం. సర్వజ్ఞానిలో ఉన్న యేసుక్రీస్తులో కూడా మనం ఏం చూసాం? సాత్వికం చూసాం. మరి నీలో ఎందుకు లేదో నాకు అర్థం అవట్లే, మనలో ఎందుకు లేదో తెలియటం లేదు. నువ్వు భారతదేశంలో విద్యలన్నింటిలో ప్రవీణుడవా? కాదు. పోనీ సర్వము ఎరిగిన వాడవా? అస్సలు కాదు. మరి సర్వము ఎరిగిన యేసుక్రీస్తులో ఉన్న వినయం, ఎవరి సకల విద్యలలో ప్రవీణుడైనటువంటి మోషేలో ఉన్న తగ్గింపు నీలో ఎందుకు లేదు? మనలో ఎందుకు కనిపించటం లేదు ఆ తగ్గింపు అనేది ఇదొక పెద్ద ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. నిన్ను నన్ను కాపాడటానికి లోకానికి వచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తే అంతగా తగ్గించుకున్నప్పుడు, ఏమంటే మనం తగ్గించుకుంటే పోయేది ఏముందంటారు చెప్పండి? తను తాను ఎంతగా తగ్గించుకుంటాడో అంతగా ఏమైపోతాడు అన్నాడు యేసుక్రీస్తుల వారు? హెచ్చించబడతాడు అన్నాడు.
వినయ మనస్కుడు ఘనత నొందుతాడు అన్నాడు. వినయ మనస్కుడు ఘనత నొందుతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అన్నాడు. మోషే సాత్వికుడు, సకల విద్యలు ఎరిగినవాడు, అయినా చాలా. లోకంలో ఒక పాట రాశారు కదండి, ఏమండి, ఎదిగిన చెట్టు ఏదో మొక్క నీకు చెబుతుందని ఏదో పాట ఉండేది. మౌనంగానే ఉండమని మొక్క నీకు చెబుతుంది అని, ఎదిగిన కొద్దీ వదగమని. ఇగో మోషే గారు ఎదిగారు. మోషే సకల విద్యలు అభ్యసించాడు, కానీ ఎంత సాత్వికంగా ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు సర్వం ఎరిగినవాడు, ఎంత సాత్వికంతో ఉన్నాడు. పౌలు గారు, ఇక ఆయన గురించి, ఆయన ఎంత గొప్పవాడు. పౌలు గారు, ఆయన గమలియేలు పాదముల యొద్ద కూర్చొని ధర్మశాస్త్రం అంతటిని కూడా అవపోసాన పట్టినవాడిగా కనబడతాడు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను అని లోక జ్ఞానానికి సవాలు విసిరినటువంటి గొప్ప పండితుడు, మేధావి పౌలు గారు. ఆయన కూడా ఎంతగా తగ్గించుకున్నాడో మనకు తెలియంది కాదు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీకేంటి గర్వం, నీకేంటి అహంకారం, మనకేంటండి తగ్గించుకోవటానికి? చాలామంది చూడండి, అసలు తగ్గింపు అంటే అస్సలు ఉండదు, వినయం అస్సలు ఉండదు. నేనే ఎందుకు తగ్గాలి, నేనే. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదో మాట వచ్చినప్పుడు కొంచెం వెళ్ళి మీరు పలకరించరాదంటే నేనే ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు పలకరించాలి, ఆవిడే రావచ్చుగా, లేదంటే ఈయనే రావచ్చు కదా, ఎందుకో ఇవన్నీ వద్దండి. దీన్ని ఏమంటారంటే అహంకారం అంటారు, గర్వము అంటారు. సర్వజ్ఞానే ఇంత సాత్వికతో కనబడుతున్నప్పుడు, అన్నీ ఎరిగిన మోషే, అంత ఐగుప్తు విద్యలో ఎరిగిన మోషే అంత సాత్వికతలో మనకు కనబడుతున్నప్పుడు, పౌలు అంత సాత్వికంతో ఆయన ఉన్నప్పుడు మనకు ఉండటానికి ఏంటంటే సమస్య? ఏమండి, ఇక్కడ చూపించాడు ఆయన. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇది చేసిన తర్వాత, పాదాలు కడిగిన తర్వాత నెక్స్ట్ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఎందుకు చేశాను తెలుసా ఇదంతా? ఇది నేను చేయటం వలన ఉద్దేశం ఏంటంటే, నెక్స్ట్ మీరు చేయాలి అని. మీరు చేయడానికి నేను చేశాను. అందుకే ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అనేటువంటి వివాదం మీలో కూడా వచ్చింది కదా గతంలో. ఎవరు గొప్ప అంటే చెప్పాను కదా నేను, మీలో ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడందరికీ ఏం చేయాలి? పరిచారం చేయాలి. మీలో ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ పరిచారం చేసేవాడుగా ఉండాలి. ఇదిగో మనిషి కుమారుడు పరిచారం చేయడానికే వచ్చాడు తప్ప చేయించుకోవడానికి వచ్చినవాడు కాదు. అంటే ప్రముఖుడైగా ఉండాలి అంటే, గొప్పవాడుగా ఉండాలి అని అంటే, గొప్ప పేరు నువ్వు పొందుకోవాలి అనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే అందరికీ పరిచర్య చేయాలి. నిజం. వినయం ఏం చేస్తుందో తెలుసా? వినయం, చాలామంది సంఘానికి వస్తుంటారు. సంఘానికి వచ్చినప్పుడు కొంతమంది ఏమంటే ఒక రకమైన, అందరూ ఒక రకంగా ఉంటారు కదా, అందరి మనసులో ఒక రకంగా ఉండవు, అందరి మైండ్ సెట్ ఒక రకంగా ఉండవు కదా. కొంతమంది బాగా ఫీల్ అయిపోతుంటారు. ఏంటంటే, ఏమో నేను వచ్చానండి, నన్ను పలకరించలేదండి, ఆయన నన్ను పలకరించలేదండి అని మాట్లాడుతుంటారు. వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదని చెప్పే బదులు నువ్వే పలకరించవచ్చుగా, నువ్వే పలకరించవచ్చు కదా. ఏమంటే అవతల వాళ్ళు నన్ను పలకరిస్తేనే నేను పలకరించుతాను అని అనుకోవడం అది గర్వం. అది వినయం ఎలా ఉంటుందో తెలుసా అండి? వాళ్ళు పలకరించకపోయినా, అంటే వినయానికి గర్వానికి మీకు తేడా తెలియాలి. వినయం ఎలా ఉంటుంది, సాత్వికం ఎలా ఉంటుంది తెలుసా? సాత్వికం ఎలా ఉంటుంది అంటే చేస్తుంది. గర్వం ఏమంటుంది అంటే చెయ్యదు, చెయ్యి అంటది అంతే. ఇంకా నువ్వు చెయ్యి, నువ్వు కూర్చో, నువ్వు లే, నువ్వు పడుకో, నువ్వు తిను, ఏంటిదన్నమాట ఇది? గర్వం. సాత్వికం అలా ఉండదు. సాత్వికం తలదించుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు అర్థం కావాలి మీలో ఉన్నది ఏంటో. సర్వజ్ఞానిలో 100% మనకు సాత్వికం కనబడుతుంది. మరి సర్వజ్ఞానిలో అంత సాత్వికం ఉంటే మనలో ఇంకెంత ఉండాలి చెప్పండి? మనం ఏ జ్ఞానంలో? మనం అన్నీ తెలిసిన వాళ్ళం, మనకి ఏదీ తెలియదు. మనకి ఏం తెలిసి చెప్పండి? మనకు అస్సలు ఏం తెలియదు. అదే లోకంలో కూడా సామెత కరెక్ట్గా మన విషయాలు పర్ఫెక్ట్గా నెరవేరుతుంది. ఏంటంటే, అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు. చూసారా? నోటుకు శబ్దం తక్కువ, చిల్లరకు శబ్దం ఎక్కువ. మీకు అర్థమైపోవాలి ఇప్పుడు, మీరు చిల్లరన్నమాట. అందుకే కదా మనకు పొంగెక్కువ, పొగరెక్కువ, మనకు గర్వం ఎక్కువ. తప్పండి. మనం క్రీస్తును కలిగిన వారం. అందుకే అన్నాడు, మీరు సాత్వికమును సంపాదించుకున్నట్టుకు మీరు ప్రయాసపడండి అన్నాడు ప్రభు. ఇగో నేను సాత్వికుడును అన్నాడు యేసుక్రీస్తుల వారు. మీరు సాత్వికమును మీరు ధరించుకోండి అన్నాడు.
ఇదిగో నేను సాత్వికుడను అని చెప్పటానికి ఇదిగో నేను ఏం చేశానో మీరు చూడండి, మీరు కూడా ఇది చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత మాటలు మీరు 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 12వ వచనంలో, వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు నన్ను పిలుచుట న్యాయమే. అయితే ప్రభువును బోధకుడు నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అన్నాడా? కడిగితే మంచిది మీ ఇష్టం అనేసాడా? కడగవలసినదే అంటే ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు, ఇక అంతే. ఏమండి, 5 ప్రశ్నలు ఇచ్చి 5 రాయవలసిందే అన్నట్టు నీకు ఛాన్స్ అందులో ఇంకా లేదు అనమాట. 2 ప్రశ్నలు ఇచ్చి 2ంటికి సమాధానం రాయవలసిందని నీకు అర్థమైపోయింది. ఇందులో చాయిస్ ఇక లేదు, ఆప్షన్ లేదు. ఇక కడగవలసిందే అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇక్కడ కడగవలసిందే అన్న మాటను అపార్థం చేసుకుని చాలామంది గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే కడిగే కార్యక్రమం పెట్టుకుంటారు. అవసరం లేదులేండి. ఇక్కడ ఏంటంటే సాత్వికం అనేటువంటి ఆ గుణాన్ని మీరు కలిగి ఉండవలసిందే. అది నేను ఎలా తగ్గించుకొని చేశాను ఈ పని, మీరు కూడా మీ సహోదరు ఎడల తగ్గింపు కలిగి ఉండాలి. ఇది భావం. తగ్గింపు లేకుండా కడిగితే ఉపయోగం చెప్పండి. ఇక్కడనేమో పాదాలు కడిగిద్ది, అక్కడికి వెళ్ళిన తర్వాతనేమో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమండి చూడండి, చాలామంది పెళ్ళప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు, ఆ మాటిమాటికి పాదాలు కడుగుతుంటారు. కానీ ప్రశాంతత లేకుండా, నిద్ర లేకుండా చేస్తుంటారు. ఉపయోగం లేదండి దాని వలన. పాదాలు కడగటం ముఖ్యం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు తగ్గించుకునటం ముఖ్యం. అందుకే ఫిలిప్పీ పత్రికలోనే పౌలు గారు మాట్లాడతాడు 2వ అధ్యాయంలోనే. అక్కడే ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు ఒకరిని మీరు యోగ్యునిగా ఎంచుకోండి అన్నాడు. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అన్నాడు. ఏంటి ఆయన మనసు అంటే, ఎంత గొప్పవాడై ఉండి పరలోకంలో ఎంతగా తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. అది మీకు అర్థమైంది. పరలోకంలో దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. ఎంత గొప్పవాడు ఎంతగా తగ్గించుకున్నప్పుడు మరి మీరు ఆయనకంటే గొప్పవాళ్ళేం కాదు కదా. ఎవరండి ఆయనకంటే గొప్పవాళ్ళు? ఎవరని చెప్పండి. ఎవ్వరూ కాదు. అటువంటప్పుడు మనం తగ్గించుకోవటానికి ఏంటి ప్రాబ్లం? అందుకే చెప్తున్నాడు, ఇదిగో మీరు ఖచ్చితంగా మీ సహోదరుల పట్ల మీరు తగ్గింపు స్వభావం మీరు కలిగి ఉండండి. ఆ తగ్గింపు ఎందుకో తెలుసా? మీరు హెచ్చించబడటానికి. మళ్ళీ ఇక్కడ మీకు ఏదో తగ్గిపోతుందని మీరు ఫీల్ అవ్వకండి. మీరు ఎంతగా తగ్గించుకోండి. ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని కూర్చోబెడతాడు. కనుక మీరు అస్సలు మీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, ఇంకోటి ఏంటి, సంఘంలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరు మీ గురించి తప్పుగా మాట్లాడారని మీకు తెలిసిన ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పండి. వాళ్ళకి ముందు వాళ్ళకే వెళ్ళి మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళకి అర్థం అవ్వాలి. అలానైనా మీ గురించి వారి మనసులో ఉన్నటువంటి ఆ చెడును తీసేయాలి. అతన్ని కూడా మనం కాపాడుకోవాలి, వారిని కూడా మనం రక్షించుకోవాలి. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ నాశనానికి వెళ్ళిపోతే నీకు ఇష్టమా? వాళ్ళు మరణిస్తే, వాళ్ళకు కష్టం వస్తే, వాళ్ళ నష్టం వస్తే, వాళ్ళు బాధపడుతుంటే అది చూసి ఆనందించే అంత పైశాచికత్వమా? లేదు కదా. ఎలాగో అడ్డప్పుడు ఏమైంది చెప్పండి. అందుకే సర్వజ్ఞానిలోని సాత్వికము అనేటువంటి పాఠంలో సర్వజ్ఞానే తగ్గాడు, సర్వజ్ఞానే సాత్వికాన్ని చూపించాడు. మరి అంత గొప్ప జ్ఞాని అంతగా తగ్గించుకున్నప్పుడు మరి మనం తగ్గించుకోవటంలో న్యాయం ఉందా అంటే ముమ్మాటికి న్యాయం ఉంది. అసలు మనం ఎప్పుడు కూడా దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి వీల్లేదు, దేనిని బట్టి కూడా మనం గర్వించడానికి వీల్లేదు. అన్నీ తెలిసిన వాడే అంతగా అణిగి ఉన్నప్పుడు ఏమీ తెలియని మనకి ఎందుకు చెప్పండి? కక్షలంటాం, కోపాలంటాం, ద్వేషాలంటాం, పగలంటాం. అబ్బో, మన జీవితం అంతా చచ్చేంతవరకు ఇంతే. ఇక నువ్వు బాగుపడవు, నీ కుటుంబం బాగుపడదు, ఇలా అని చచ్చి అట్టించటే పాతాళానికి వెళ్ళిపోవడం తప్ప. అందుకే అన్నీ విడిచిపెట్టండి, ప్రేమ కలిగి ఉండండి కదా. ఎంతకాలం ఎవరికి తెలియదు. నో గ్యారంటీ. మీరు కొన్న వాటికి అన్నిటికీ గ్యారంటీ, నీకు మాత్రం లేదు. మొబైల్ కొన్నారనుకోండి, 1 year వారంటీ అంటాడంతే. అవసరం రిప్లేస్మెంట్ నీకుందా? రిప్లేస్మెంట్
నువ్వు పోయావనుకో, నీకు రిప్లేస్మెంట్ ఉందా? లేదు. నువ్వు కొనే టీవీకి వారంటీ అట, నువ్వు కొనే వాషింగ్ మిషన్కి వారంటీ గ్యారంటీ అట, నువ్వు కొనే మొబైల్కి వారంటీ గ్యారంటీ, నీకు మాత్రం నో వారంటీ నో గ్యారంటీ. అందులో ఇప్పుడు మరలా ఒమిక్రాన్ అట, అది ఇంకా ఆల్రెడీ మొదటిది పోయింది, రెండోది పోయింది, ఇప్పుడు మరలా మూడోదట. ఏంది చెప్పండి? మాత్రం దానికండి. ఆడికి నాకు అస్సలు పడదు, ఆడి పేరు నా ముందు అసలు ఎత్తొద్దు. మీకు విషయం చెప్పమంటావా? నిన్నే ఎత్తి ఊరవతల పాతి పెట్టడానికి రెడీ అవుతుంది అవతలది. ఆడి పేరు ఎత్తొద్దంటావా? వాళ్ళ ఊసి తేవద్దంటావా? అంత అవసరమా నీకు? ఎంతకాలం ఉంటావు? 70, 80, 100? పోనీ తర్వాతనైనా పోతావుగా. మరి ఈ మాత్రం దానికి ఎందుకు వాడి పేరు వద్దు వీడి పేరు వద్దు అట్లా ఏది అవసరం అంటారండి? ఇవన్నీ వద్దండి. ప్రేమగా ఉండండి, అందరితో సమాధానం కలిగి ఉండండి. నిజంగానండి, ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడి తప్పు చేసినా వాళ్ళు మీరు ఒక్కసారి క్షమించామని మనసులో మీరు అనుకోండి, మీ మనసు ఎంత రిలాక్స్ అవుతుందో. ప్రాక్టికల్గా మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మీకోసం తప్పుగా మాట్లాడారు అనుకున్నప్పుడు, తప్పు చేశారు అనుకున్నప్పుడు, వారికి మీ మీద కోపం ఉన్నప్పుడు, వారికి ఏమంటే మీరు వారి మీద కోపడుతున్నప్పుడు, పగతో ఉన్నప్పుడు, ద్వేషంతో ఉన్నప్పుడు మీ మనసు అస్సలు కుదుటగా ఉండదు, నెమ్మదిగా ఉండదు. మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియదు, ఏం ఆలోచిస్తున్నారో కూడా మీకు అర్థమవ్వదు. కానీ ఒక్కసారి వారిని మీరు క్షమించినట్టుగా ఒక్కసారి మీరు మనసులో అనుకున్నారనుకోండి, మీ మనసు అంతా చాలా పీస్ ఆఫ్ మైండ్ అయిపోద్ది, చాలా రిలాక్స్ అయిపోతారు మీరు. లేదు అనుకుంటే బీపీ మీకే వస్తుంది, షుగర్ మీకే వచ్చిద్ది, అల్సర్ మీకే వచ్చిద్ది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, మెడికల్ షాప్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా అమ్ముకోవాలి, ఆ తర్వాత శ్మశానానికి వెళ్ళిపోవాలి. ఇది జీవితం. అయిపోయింది, ఇంతటితో శుభం కార్డు. ఆ తర్వాత ఇక నువ్వు ఉండవు కాబట్టి నీ ఫోటో ఒకటి తీసుకొచ్చి పెద్దగా చేయించి ఇంట్లో గోడకు పెట్టి దండేసి లైట్ పెడతారు, అయిపోతుంది జీవితం. కనుక ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి, అందరితో ప్రేమగా ఉండండి, కలిసి ఉండండి, సమాధానముగా ఉండండి తప్ప ఎవ్వరితో కూడా వివాదాలు వద్దు. ముఖ్యంగా సంఘంలో మీరు ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళని ఎంచుకొని వారితో సమాధానము కలిగి తగ్గించుకొని ఉండండి. సంఘంలో నేనే గొప్ప అని మాత్రం మీరు సంఘంలో ఎప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే అంత గొప్పవాడే ఇంతగా తగ్గించుకుంటే, అసలు ఏసే అంతగా తగ్గించుకున్నప్పుడు నేనంటే ఏమాత్రం అండి, మనం అనగా ఏమాత్రం చెప్పండి. కనుక అన్నీ పక్కన పెడదాం. సర్వజ్ఞాని సాత్వికాన్ని చూపించినప్పుడు ఏమీ తెలియని మనం సాత్వికంతో ఉండటం అది మనకే మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. సర్వజ్ఞాని సాత్వికుడైన వేళ, సర్వజ్ఞాని తగ్గించుకున్న వేళ, తండ్రిగా మీరు ఎంతగా హెచ్చించారో మాకు తెలుసు. ముల్లోకాల మీద అధికారిగా చేశారు, చక్రవర్తిగా నిలువ పెట్టారు. ఈరోజు కాలానికి మధ్యవర్తి అయ్యాడు. ప్రపంచంలో కోటాను కోట్ల మంది గుండెల్లో దైవంగా నిలవబడ్డాడు. ఎంత గొప్పవాడు కావటానికి కారణం ఆయనలోని సాత్వికత. ఇది మా కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ ఎందుకో నాయన మీ పిల్లలు ఆ లక్షణాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడటం లేదు. అదే మనసును కలిచివేసి మీ పిల్లలలో కొందరిలోనైనా మార్పును తీసుకొని రావాలి అని ఈ మాటలు మీ పిల్లల ముందు ప్రకటించాను. ప్రత్యక్షంగా విన్నవాళ్ళు, పరోక్షంగా లైవ్ ద్వారా విన్న మీ పిల్లలందరూ కూడా ఈ మంచి గుణం, ఈ మంచి క్యారెక్టర్ను కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి కారకులైన మీ కుమారులు, మా ప్రియులు, మా తోటి జత పనివారు జీవన్ గారు, వారి తోడబుట్టినటువంటి నాయన సహోదరులు, సహోదరిమణులు, వారి కుటుంబ సభ్యులందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తూ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ద్వారా నాయన ఈ తూర్పు, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, విద్యార్థులు, మీ బిడ్డలందరినీ మీ చేతిలోకి అప్పచెప్తూ ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి. మేమంతా కూడా నాయన ఒకరినొకరం గౌరవించుకుంటూ, ఒకరికంటే ఒకరు యోగ్యులమని ఎంచుకుంటూ, ప్రేమ కలిగిన వారముగా, ప్రేమను చూపించే వారముగా సమాజానికి అనేకులను మా ప్రవర్తన ద్వారా మీ వైపుకు ఆకర్షించగలిగే ఉన్నతమైన క్యారెక్టర్, ప్రవర్తన మేము కలిగి ఉండినట్లు సహాయం చేయమని వచ్చిన మీ బిడ్డలను దీవించండి. వెళుతుండగా క్షేమంగా వారింటికి చేర్చండి.
క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.